అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడైతే ఇప్పుడు ఈవినింగ్ అయిందండి. ఇంకా పిల్లలు స్నాక్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే నాకు అసలు చేసే ఓపిక కూడా లేదు. లెగ్స్ బాగా పెయిన్ వస్తున్నాయి, కానీ తప్పదు కదా, ఇంకా పిల్లలు అడిగారు అందుకని చెప్పి చేస్తున్నాను. నేనైతే ఇక్కడ సింపుల్గానే చేస్తున్నాను. ఈరోజు మండే కదా, మార్నింగ్ దోశ వేసుకొని తిన్నాము. ఈ దోశ బ్యాటర్ ఇంకా ఉంటుంది కదా, ఆ బ్యాటర్ తోటి నేను ఇక్కడ ఏమంటారు, పునుగులు టైప్ అండి. యాక్చువల్గా అయితే ఇడ్లీతో పునుగులు చేస్తాను నేను. ఈ దోశ బ్యాటర్ తోటి కూడా చేస్తాను. అది ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు. ఎప్పుడైనా మనకి ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి, అందుకని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ నేను చట్నీ కోసం, ఈ చట్నీ కూడా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ బోండాలు వేసుకుంటే బాగోదు కదా, అందులోకి పుల్లగా కారంగా చట్నీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను మీడియం సైజ్ టొమాటోస్ ఒక 4 తీసుకున్నాను. 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నా. తర్వాత కొద్దిగా చింతపండు, ఎందుకంటే టొమాటోస్ ఆల్రెడీ పులుపు ఉంటాయి కదా, కొద్దిగా చింతపండు తీసుకున్నా. అలాగే 8 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో ఇవన్నీ సాల్ట్ వేసి కొద్దిగా లైట్గా పసుపు వేసి మగ్గించుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అయితే నేనేం వేయట్లేదండి, ఇది బజ్జీలోకి చేస్తున్నా కాబట్టి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ లైట్గా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మగ్గించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ దోశ బ్యాటర్ అండి ఇది. ఈ దోశ బ్యాటర్లోకి, ఈ దోశ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి, వాటరీగా ఉండకూడదు. ఇందులోకి ఇక్కడ చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నా, 1.5 మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 1.5 కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా. కరివేపాకుని ఇలా చిన్నగా చాప్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని కూడా చిన్నగా చాప్ చేసుకున్నా. ఇవైతే 4 గ్రీన్ చిల్లీస్ అండి. ఇవన్నీ దోశ బ్యాటర్లోకి వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఈ చట్నీ వేయించుకొని ప్రిపేర్ చేసుకునే లోపు ఇది దోశ బ్యాటర్లో వేసి కలిపేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ కడాయిలో నేను చట్నీకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి ఇవన్నీ వేసి వేయించుకుంటాను. ఇక్కడైతే దోశ బ్యాటర్లోకి నేను ఆనియన్స్, మిర్చి అన్నీ కట్ చేసుకున్నాను కదా, కట్ చేసుకున్నవన్నీ దోశ బ్యాటర్లోకి వేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ చాలా పని ఎక్కువ అయిపోయిందండి, అందుకే బాగా కాళ్ళు నొప్పి వస్తున్నాయి. మండే కదా, మండే అంటేనే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 2 అయిందండి నా వర్క్ అయిపోయేసరికి. 2 o'clock నేను భోజనం చేశాను. ఈరోజు కాళ్ళు బాగా లాగేస్తున్నాయండి నాకు. అయినా ఇంకా పిల్లల కోసం తప్పట్లేదు, చేయాలి కదా, ఇంక అందుకని చెప్పి చూపిస్తున్నాను ఎలాగో చేస్తున్నాను. ఇక్కడ దోశ బ్యాటర్ కొంచెం వాటర్గా ఉందండి, దోశ బ్యాటర్, అందుకని చెప్పి మైదా వేసుకుంటున్నాను. మీరు చేసేటప్పుడు కూడా ఒకవేళ దోశ పిండి అనేది లూజ్గా ఉంటే గిన కొంచెం మైదా కలుపుకోండి. మరి ఎక్కువగా ఏం వేసుకోకండి, కొంచెం మైదాను, కొద్దిగా వంట సోడా కూడా మరి ఎక్కువగా వేయకండి, కొంచెం వేసుకోండి. ఇది మొత్తం ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే మైదా వేసుకున్నాం కదా ఎక్స్ట్రాగా మనము, అందుకని చెప్పి నేను ఇక్కడ సాల్ట్ కూడా వేస్తున్నా. కొద్దిగా చూసి వేసుకోండి, ఎక్కువ వేయకండి. సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇక్కడైతే నేను దోశ బ్యాటర్లో ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను. సాధ్యమైనంత వరకు గట్టిగా ఉన్న దోశ పిండినే తీసుకోండి, మైదా లేకుండా. ఇంకా వాటరీగా ఉన్నప్పుడు ఏం చేయలేం కాబట్టి కొంచెం మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్, వంట సోడా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో ఈ టొమాటోస్ ఇవన్నీ వేసుకుంటున్నా. ఇవి అన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకోండి, ఏం కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ గా చాలా త్వరగా అయిపోతుంది.
ఏం అవసరం లేదులే. ఇక్కడైతే నేను ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకోండి మొత్తం. మనం ఇది బోండాలకి తినే టొమాటో చట్నీ కాబట్టి వెల్లుల్లి అవసరం లేదు. ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను, అటు సైడ్ టొమాటో చట్నీకి వేయించుకుంటున్నాను. మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. వేయించుకునేటప్పుడు ఈ వాటర్ వస్తాయి కదా, ఈ వాటర్ అన్ని ఇమిడిపోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది. బోండాలోకి చట్నీ చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఆల్రెడీ అప్పుడు టొమాటో స్మాష్ అయిపోయినాయి, పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది. ఇలా కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను, త్వరగా ఆరిపోతుంది, త్వరగా చల్లగా అవుతుంది. వేడిది మిక్సీకి వేసుకోవద్దు కదా, ఫ్యాన్ కింద పెట్టినామంటే 2 minutesలో చల్లారిపోతుంది. ఇంకా నేనైతే ఫ్యాన్ కింద పెట్టేస్తాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి ఒకసారి. చూసారా, వేస్తాను, అలా పైకి వచ్చింది కదా. ఇలా స్పూన్తో వేసుకోండి, చేతితో కన్నా స్పూన్తో వేసుకుంటే బాగా వస్తుంది. నాకు ఇక్కడ గాలి వస్తుందండి లోపలికి, చాలా చల్లగా ఉంది క్లైమేట్. ఇలా వెడల్పాటి కడాయి తీసుకున్నామంటే ఎక్కువ బజ్జీలు ఒకే రౌండ్లో వేసుకోవచ్చు. ఒక 2 rounds వేసుకున్నామంటే ఒక 4 members తినొచ్చు అనమాట, త్వరగా అయిపోతుంది. ఇక్కడ ఈ బజ్జీ కూడా స్పూన్తో కంటే చేత్తో వేసుకోండి. నేను ఇందాక చేత్తోనే వేసినాను, త్వరగా అయిపోతుంది. స్పూన్తో అయితే కన్వీనియంట్గా అనిపించదు. ఇవి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం బోండాలు వేసినప్పుడు పైన పిండి అనేది పచ్చిగా ఉంటుంది కదా, అదంతా ఆవిరైపోయినాక ఆయిల్లో కంపల్సరీ వీటిని కలుపుతూ వేయించుకోవాలి. లేదంటే వన్ సైడ్ మాత్రమే ఎర్రగా వేగుతాయి, అనదర్ సైడ్ తెల్లగా ఉంటాయి. అందుకని మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలి, అప్పుడే బజ్జీ అనేది ఈవెన్గా కాలుతుంది. ఇప్పుడున్న క్లైమేట్కి చాలా బాగుంటాయి కదా బోండాలు. ఇక్కడ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక హై ఫ్లేమ్లో వేయించుకోండి. ఎందుకంటే ఫస్ట్ లోపల పిండి అనేది ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటాము. ఇప్పుడు ఇంకా లైట్ రెడ్డిష్ కలర్ వచ్చాక హై ఫ్లేమ్లో మొత్తం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలంటే. ఈ మాత్రం డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. చూడండి, ఆల్రెడీ క్రిస్పీగా ఉన్నాయి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నామంటే గట్టిగా అవుతాయి, తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే దోసపిండి పునుగులు రెడీ.
ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా చేతితో వేసుకోండి. ఒక బజ్జీకి ఒక బోండాకి అయ్యేంత పిండి తీసుకొని వేసుకోవాలి. అప్పుడే బోండాలు బాగా వస్తాయి. చిన్నగా వేసుకుంటే త్వరగా వేగిపోతాయి, లోపల బాగా ఉడుకుతుంది పిండి. ఎందుకంటే ఇది ఆయిల్లో వేసినప్పుడు చిన్నగా వేసినా కానీ ఆయిల్లో వేసాక ఇవి ఉబ్బుతాయన్నమాట పెద్దగా. అందుకే చూసి కొంచెం చిన్నగానే వేసుకోండి. ఇలా చేత్తో అయితే త్వరగా వేసుకోవచ్చు. ఈ బోండాకి కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసుకోండి, డైజెషన్ బాగా అవుతుంది. డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమైనా తినేటప్పుడు జీలకర్ర వేసుకోండి. డైజెషన్ సరిగా అవ్వలేదు అనుకోండి, అంటే ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ తిన్నాక కడుపులో డైజెషన్ అవ్వకపోతే తిన్నది నీళ్ళగా ఒక గ్లాస్ మజ్జిగ 250 ml మజ్జిగలో ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ జీలకర్రని వేయించి పౌడర్ చేసింది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని తాగండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది, అప్పటికప్పుడే బాగా పనిచేస్తుంది అది. నేనైతే అలానే తీసుకుంటాను, నేనైతే డైలీ తాగుతాను ఆఫ్టర్నూన్ టైం. నేను ఆఫ్టర్నూన్ లంచ్ తినేటప్పుడు పెరుగుతోటి రైస్ తినను అనమాట. ఏదైనా పప్పు తాలింపు రసం ఏదైనా ఉంటే తింటాను. తర్వాత కంపల్సరీగా ఒక గ్లాస్ మజ్జిగ కొంచెం నీళ్ళగా కలుపుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని బాగా చిలికి దాన్ని తాగాలి. అలా తాగడం వల్ల బాగా డైజెషన్ అవుతుంది. నైట్ మజ్జిగ తీసుకోవడం కన్నా ఆఫ్టర్నూన్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. మీరు 1 గ్లాస్ అని ఏం కాదు, 2 గ్లాసెస్ అయినా తాగొచ్చు. నేనైతే డైలీ తీసుకుంటాను. నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు స్కిప్ అవుతుంది తప్ప, ఇంట్లో అయితే నేను డైలీ 1 టైం తీసుకుంటా, అది కూడా ఆఫ్టర్నూన్. ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అవ్వాలని చెప్తున్నాను. ఇలా ఒక సైడ్ వేయించుకున్నాక పైన పిండి అంతా ఇదైపోతుంది కదా, పచ్చిదనం అంతా పోతుంది కదా మనం వేసుకున్నప్పుడు పైన సైడ్. తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. ఇది చూడండి, కొన్ని బోండాలు తిరగవు కదా, వాటిని ఇలా గెరిటెలో పెట్టుకొని కాసేపు ఇలా మధ్యలో ఇలా పెట్టండి, అదే కాలుతుంది. చూడండి, మొత్తం వైట్ ఉండింది కదా, కొంచెం వేగింది కదా, అలాగా. కొన్ని బోండాల షేప్ సరిగా రాక కొన్ని తిరగవన్నమాట, భలే సతాయిస్తుంటాయి. అలా తిరగకపోతే మనం ఇంకో సైడ్ ఎలా కాల్చుకుంటాం చెప్పండి? అలాగే పిండి పిండిగా ఉండిపోతుంది, తినడానికి కూడా బాగోదు. 2 సైడ్స్ పర్ఫెక్ట్గా వేయించుకుంటేనే బాగుంటుంది. ఈ బోండాలు మాత్రమే ఇలా సతాయిస్తాయి అన్నమాట. అదే గారెలు అయితే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత తిప్పుతున్నా కూడా అది అలాగే తిరుగుతుంది. ఇలా లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 రౌండ్స్ బజ్జీలు వేసేసుకున్నాను. ఫస్ట్ వేసినవి ఇవి, తర్వాత ఇదొక రౌండ్. ఇంకా బ్యాటర్ ఉంది కదా, ఇది కొంచెం అలాగే పెట్టాను. ఇది ఒక రౌండ్ అవుతుంది, కానీ మా హస్బెండ్ లేరు, తను వచ్చాక వేడిగా వేసిస్తాను అనమాట. అందుకని చెప్పి పక్కన పెట్టేస్తాను. ప్రస్తుతానికైతే పిల్లలకి ఇచ్చేస్తాను. ఇలా ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ తిన్నప్పుడు కూడా నేను చెప్పా కదా, మజ్జిగ జీరా పౌడరు అది తాగండి, మంచిది. మనం ఈ ఆయిల్ ఫుడ్ తిన్నామే లావ్ అవుతామేమో అనే భయం ఉండదు. మజ్జిగలో జీరా పౌడర్ వేసుకొని తాగాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది.
నేనైతే అలానే చేస్తానండి. ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ తింటే గిన మజ్జిగలో జీరా పౌడర్ వేసుకొని తాగేస్తాను. అప్పుడు పొట్టలో కూడా ఏం ఇబ్బంది అనిపించదు, ఫ్యాట్ అన్నది కూడా రాదు అసలు. ఇక్కడైతే అయిపోయిందండి. ఇంకా చూసారా ఇక్కడ టొమాటోస్ చల్లగా అయిపోయినాయి బజ్జీలు వేసుకునే లోపే. ఆల్రెడీ ఇందులో ఉప్పు చింతపండు కూడా వేసాం కదా, గ్రైండ్ చేసుకోవడం ఒక్కటే, ఇంకా తిరువాత పెట్టాల్సిన అవసరం కూడా లేదు. గ్రైండ్ చేసుకొని బజ్జీలు తినేయడమే. చూసారా ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. నిజంగా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చూసారా బోండాలు రెడీ, చట్నీ కూడా రెడీ. బోండాలు చూడండి ఫస్ట్ తీసినప్పుడు ఆయిలీగా అనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్ అన్నదే లేదు చూడండి. ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను, ఆయిల్ అన్నదే లేదు అసలు. బోండా విత్ టొమాటో చట్నీ సూపర్గా ఉంటుంది. నిజంగా ఎట్లా నచ్చిన చట్నీ ఏంది? టమోటా చట్నీనా? ఎట్లున్నాయి మీకు? స్పాంజీ ఉన్నాయి. బాగుంది టేస్ట్. చట్నీ టేస్ట్ చట్నీ కూడా బాగుంది. బాగుందా? చూసారా ఇక్కడ నేను కూడా పునుగులు ఎంజాయ్ చేస్తున్నాను. ఐ మీన్ బోండాలు. నిజంగా చాలా చాలా బాగున్నాయి. చట్నీ చాలా స్పైసీగా ఉంది. బోండా చూడండి అసలు ఆయిలే లేదు. నేను కూడా మీకు చూపించేటప్పుడు ఆయిల్ ఎక్కువ అయిందేమో అనుకున్నాను. ఇప్పుడు నేను తినేటప్పుడు చూస్తుంటే ఆయిల్ అసలు అంతగా అనిపించట్లేదు. చాలా బాగున్నాయి, ఎంతో టేస్టీగా ఉండే బోండాలు రెడీ. బోండాలు విత్ టొమాటో చట్నీ. నేను ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు లాగ్ అయితే ఇంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చట్నీ మటుకు చాలా స్పైసీగా చాలా బాగుంది.